హాయ్ గైస్, వెల్కమ్ టు ఛాంపియన్ మూవీ రివ్యూ. మూవీ అయితే బాగానే ఉంది బ్రో. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది. మూవీ అంతా 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్ మాత్రం నిజాం ప్రభుత్వంలో అయితే ఉండిపోతుంది. దాని నుంచి ఎలా బయటపడ్డారు, మరి ఈ మైకేల్ విలియమ్స్ అనే అతని స్టోరీ ఏంటి అనేదే సినిమా అంతా. స్టోరీ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ అంటే ఇష్టం ఉన్న మైకేల్ విలియమ్స్ ఎలాగైనా ఇంగ్లాండ్ వెళ్ళాలని అనుకుంటాడు. కానీ మైకేల్కి పాస్పోర్ట్ రాదని తెలుసుకుని పక్కదారిలో వెళ్ళడానికి ట్రై చేస్తాడు మైకేల్. అదే సమయంలో బైరన్పల్లి అనే ఊర్లో ఆగాల్సి వస్తుంది మైకేల్. వాళ్ళంతా రాజకారుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అలాంటి ఊరి నుంచి మైకేల్ ఎలా బయటపడ్డాడు, అసలు ఇంగ్లాండ్ వెళ్ళాడే లేదా అనేది సినిమా అంతా. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే అందరికందరూ బాగానే చేశారు భయ్య. రోషన్ది సెకండ్ సినిమా అయినా యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. టూ గుడ్ అని చెప్తాను నేనైతే. హీరోయిన్ గా చేసిన అన్స్వర రాజన్ కూడా చంద్రకళ క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది. వీళ్ళిద్దరు మాత్రమే కాకుండా దేశ్ముఖ్ ప్రతాప్ రెడ్డి క్యారెక్టర్ చేసిన అతను కూడా విలన్ క్యారెక్టర్ లో బాగానే చేశాడు. వీళ్ళతో పాటు మిగతా కనిపించిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే చేశారని అయితే చెప్తాను నేను. కాకపోతే కళ్యాణ్ చక్రవర్తి గారి యాక్టింగ్ కొంచెం నాకు అనీజీగా అయితే అనిపించింది. ఈ మూవీలో ఇంకో చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా సంవత్సరాలకి కోవై సరళ గారు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద అయితే కనిపించడం జరిగింది. సాంగ్స్, బీజిఎం, సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే 40s థీమ్ ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా చాలా నీట్ గా అయితే చూపించారు. ఇక్కడ కూడా ఇదేంటి ఇలా ఉంది అని అయితే చూపించడం. 40s థీమ్ లో ఎలా అయితే ఉంటాయో సినిమాలు అలాగే తీశారు. ఇంక ఇలాంటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిందే, నేను పెద్దగా చెప్పనక్కర్లే. ఆ యాక్షన్ సీన్స్ ని కూడా బాగానే రాసి తీశారు అనిపించింది నాకైతే. మొత్తానికి రోషన్ ఛాంపియన్ తో హిట్ కొట్టాడా అంటే హిట్ కొట్టాడనే అంటాను. ఎందుకంటే రోషన్ యాక్టింగ్ బాగుంది, అన్స్వర రాజన్ యాక్టింగ్ బాగుంటది, అందరు యాక్టింగ్లు బాగుంటాయి, స్టోరీ బాగున్నది, ఇంకేం కావాలి సినిమాకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటది, సాంగ్స్ అంటే జానపద గీతాల్లాగా అలా వెళ్ళిపోతాయి స్టోరీతో కలిసి. కాబట్టి ఈ సినిమా ఎవరైనా ఇప్పటిదాకా చూడకపోతే వెళ్ళి చూడండి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తుంది, కాదని అయితే నేను చెప్పను. సెకండ్ హాఫ్ మాత్రం మిమ్మల్ని అట్రాక్ట్ చేయొచ్చు. తర్వాత ఈ సినిమాకి ఇంకా దగ్గర 4 కోట్లు అయితే రావాల్సింది. ఎందుకంటే థియేట్రికల్ రైట్సే 10 కోట్లకి అయితే అమ్మారు ఈ సినిమా వాళ్ళు. ఆ 4 కోట్లు కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అయినట్టు, సూపర్ హిట్ గా అయినట్టు చెప్తారు మన వాళ్ళు. ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా మాత్రం వెళ్ళి చూడండి, బాగానే ఉంది. ఎందుకంటే 40s థీమ్ కదా, ఈ జంజీ కిడ్స్కి అయితే అర్థం అవ్వవచ్చు కానీ మన 90s కిడ్స్కి అయితే అర్థం అవుతుంది.